హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. ఓకే, హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి. మేడం, ఇప్పుడు అందరికి స్కిన్ హెల్దీగా ఉండాలి అనేది ఒక అదైపోతుంది. ఫ్యాషన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా నార్మల్గా ఇంట్లో వాళ్ళైనా కూడా ఎలాంటి ప్యాక్స్ వేసుకోవాలి, ఏ జ్యూస్ తాగితే ఫేస్ లో గ్లో వస్తుంది అనేది ఒక డౌట్ ఉంది అందరికి. మీరు చెప్పండి మేడం, ఎట్లా స్కిన్ మెయింటైన్ చేయాలంటారు హెల్దీ స్కిన్? ఒకటండి, హెల్దీ స్కిన్ కావాలంటే ఫుడ్ కరెక్ట్ ఉండాలి. ఓకే. మనం ఎన్ని అప్లై చేసినా కూడా అది టెంపరరీ. ఓకే బట్ మేడం. మనం ఫుడ్ బాగుంది, వాటర్ ప్రాపర్ గా తాగుతుందంటే ఆటోమేటిక్ స్కిన్ గ్లో వస్తుంది. ఎందుకంటే ఫ్రూట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఫ్రూట్స్ కానీ ఇప్పుడు నేను చాలా మందికి స్కిన్ కి చాలా చెప్తుంటాను. సీజన్ లో స్పెషల్లీ వింటర్ సీజన్ లో, రైనీ సీజన్ లో పాలకూరని మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టిన పాలకూరని స్కిన్ అంతా అప్లై చేసి 30 సెకండ్స్ ఉంచుకొని స్నానం చేయండి. మీరు ఎంత ఫీల్ అవుతారంటే స్కిన్ స్మూత్ గా. ఓన్లీ పాలకూర మేడం? పాలకూర ఏం అవసరం లేదు ఏం మేడం? అవసరం లేదు. మిక్సీ పట్టేసేయాలి? మిక్సీ పట్టేసి స్కిన్ కి అంతా అప్లై చేసేసుకొని ఒక 30 సెకండ్స్ అలా అప్లై చేసేసి స్నానం చేసేద్దాం. వన్ బాత్ లో మీకు ఆ డిఫరెన్స్, స్మూత్నెస్ కానీ, అంటే స్కిన్ లో ట్యాన్ ఉన్నా గానీ చాలా మంచిదండి. నేను పాలకూరని చాలా ప్రత్యేకంగా స్కిన్ కోసం చెప్తుంటాను. అండ్ ఎందుకంటే చాలా మందిలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఐరన్ రిచ్ ఉండేది ఎందులో? పాలకూరలో. పాలకూర పప్పులాగా గానీ, పాలకూర ఫ్రై లాగా గానీ అది తీసుకుంటే ఐరన్ బాగా పెరుగుతుంది, ఆటోమేటిక్ గా నేచురల్ గ్లో వస్తుంది. అప్పుడు నేచురల్ గ్లో వచ్చేంత వరకు మనం వెయిట్ చేసే కన్నా తొందరగా రావాలి కదా గ్లో. సో అప్లికేషన్ ఆఫ్ దాంట్లో కూడా పాలకూర చాలా మంచిది. ఎందుకు పాలకూర అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అంటే విటమిన్ ఏ రిచ్ ఉంటుంది, విటమిన్ ఐరన్స్ ఎక్కువ ఉంటాయి, మల్టీ విటమిన్ పర్పస్ పాలకూర. అన్ని డిసీజెస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ప్రత్యేకంగా పాలకూరను అప్లై చేసుకోవడమే కాకుండా తినడము, ఈ రెండు కాంబినేషన్ లో ఉంటే మాత్రం స్కిన్ చాలా మంచిగా ఉంటది. అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా పాలకూరను మనం రెగ్యులర్ గా తీసుకోవచ్చు. అండ్ పాలకూర చాలా మందిలో ఏంటంటే పాలకూర అంటే కర్రీ చేసుకొని పాలకూర పప్పే అంటారు. పాలకూర సూప్ చాలా మంచిదండి. పాలకూరని మంచిగా స్టీమ్ చేసేసుకొని జస్ట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని స్టీమ్ చేసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని దాన్ని మనం కొద్దిగా లైక్ చిన్న గార్లిక్ పీస్, కొద్దిగా బటర్ వేసుకొని, గార్లిక్ కొద్దిగా పెప్పర్ కొద్దిగా వేసుకొని మనం మిక్సీ పట్టిన ఈ పాలకూర పేస్ట్ వేసేసుకొని సూప్ చేసుకొని తాగితే కొద్దిగా లెమన్ కలుపుకొని ఎంత బాగుంటుందంటే. పాలకూర సూప్ మనం వెయిట్ లాస్ కి చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటాం. అది కూడా ప్రత్యేకంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నా, లేదంటే బాడీ లెథార్జిక్ గా వీక్ గా ఉంటుంది మా బాడీ అనుకున్న వాళ్ళకి, ప్రత్యేకంగా నరాల బలహీనత చూసారా, ఒకటి కాదు 5-6 మెయిన్ డిసీజెస్ కామన్ గా కనపడే డిసీజెస్ ఇవి. వీటిని మనం తగ్గించడానికి కూడా చాలా యూజ్ అయ్యేది పాలకూర. పాలకూర మనం సూప్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తాగితే మోర్ న్యూట్రిషన్, ప్రాపర్ ఐరన్ అండ్ డెఫిషియన్సీస్ అన్నో కంట్రోల్ అయిపోయి కూడా మనకి బరువు తగ్గడానికి, డెఫిషియన్సీస్ క్లియర్ చేసుకుని పీరియడ్ రెగ్యులర్ అవడానికి కూడా యూజ్ అవుతుంది. అప్లికేషన్ ఆఫ్ పాలకూర స్కిన్ గ్లోకి. అండ్ చాలా మందిలో పింపుల్స్ తో బాధపడుతుంటారు యంగ్స్టర్స్. సో ఒక రోజు పాలకూరని మిక్సీ పట్టేసి మంచిగా స్మూత్, మరీ థిక్ గా ఉండదు, మరి జస్ట్ అప్లై చేసేసుకొని పడుకోండి. మార్నింగ్ లేచాక వాష్ చేయండి, చాలా గ్లో ఉంటది. పింపుల్స్ కి చాలా మంచిది. అండ్ కొంతమందికి మన ఫేస్ అంటే హోల్ అలా అప్లై చేసేసుకొని ఉండకుండా ఓ రోజు పాలకూర, ఓ రోజు పుదీనా కూడా మిక్సీ పట్టేసుకొని దాని పేస్ట్ ని ఫేస్ పెట్టుకోండి. 1 డేలో మీ పింపుల్స్ అన్ని క్లియర్ అవుతాయి. చాలా బెటర్ ఉంటదండి, చాలా బెటర్. కానీ 1 డేలో పోతాయి అన్నందుకు మీరు 1 డేలో చూద్దాం, అప్లికేషన్ చేస్తూ ఉండండి. వీక్ లో ఒక 2 టైమ్స్ చేసుకోవచ్చు మనం. వాటితో పాటు వాటర్ బాగా తాగాలి. ఎంత వాటర్ తాగుతామో అంత స్కిన్ అంత ప్యూరిఫై అవుతుంది. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, ఆటోమేటిక్ స్కిన్ అనేది చాలా హైడ్రేటెడ్ గా ఉంటది. స్కిన్ ప్రాబ్లమ్స్ 80% అక్కడే పోతాయి. తినడం, ఆకుకూరలు, ఫ్రూట్స్ బాగా తీసుకోవడం, ఇవన్నీ చేసుకుంటే ఆటోమేటిక్ గా గ్లో అనేది బాగుంటది అన్నమాట స్కిన్. జ్యూసెస్ అంటే మేడం, ఇప్పుడు ఫ్రూట్స్ లో నేను విన్న దాని ప్రకారం బత్తాయి జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవాలంటారు. అది హెల్త్ కి మంచిది? చాలా మంచిదండి, బత్తాయి జ్యూస్ చాలా మంచిది. అండ్ స్పెషల్లీ క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా. ఒక 1/4 క్యారెట్, 1/4 బీట్రూట్, 1/4 యాపిల్, ఇంత ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి పిప్పంతా పిండేసేయండి. ఆ జ్యూస్ తాగేసేయండి. ఆ జ్యూస్ తాగడం వల్ల ఆటోమేటిక్ గ్లో వస్తుంది అండ్ చాలా బ్రైట్ అవుతుంది స్కిన్. అండ్ పిప్పు ఉంటది కదా, పిప్పు రెగ్యులర్ తీసుకోవచ్చు రెగ్యులర్ గా. యాంటీ క్యాన్సరస్ జ్యూస్ లో కూడా బెస్ట్ జ్యూస్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ రిచ్ ఇన్ విటమిన్స్. సో విటమిన్ సి ప్రత్యేకంగా ఎక్కువ ఉంటుంది. యాంటీ బ్యాక్ అంటే మనకి ఇప్పుడు ఎన్నో రకాల జబ్బుల నుంచి కాపాడడానికి విటమిన్ సి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఇమ్యూనిటీలో రిచ్ ఉన్న విటమిన్ సి ఉండేది ఏంటంటే ఉసిరికాయ ఉంది. బీట్రూట్ గట్ ని హెల్దీగా ఉంటుంది. గట్ హెల్దీగా ఉంటేనే మనం హెల్దీగా వెయిట్ ని మెయింటైన్ చేసుకోవాలి. బీట్రూట్ ఎలాగో గట్ ని హెల్దీగా ఉంటుంది. క్యారెట్ విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, స్కిన్ కి మంచిది, ఐస్ కి మంచిది. యాపిల్ అన్ని రకాల రోగాలు రాకుండా కాపాడుతుంది.
సో 4 రకాల ఇంగ్రీడియంట్స్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ ముక్క ఒక జ్యూస్ చేసుకొని ప్రతి రోజు తాగడం వల్ల మార్నింగ్ కౌంట్ లేని డిసీజెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. మార్నింగ్ బిఫోర్ మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మంచిగా జ్యూస్ చేసుకొని ఆ పిప్పంతా పిండేసి తాగండి. పిప్పితో పాడితే డైజెషన్ అవ్వడానికి టైం పట్టేస్తుంది మనకి. ఆ పిప్పిని పడేయకండి. ఆ పిప్పిలో కొద్ది కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని బాడీ అంతా అప్లై చేసుకొని స్నానం చేయండి. తాగితే ఎంత గ్లో, అప్లికేషన్ ఆఫ్ ఈ పల్ప్ ఇంకా గ్లో అని తెప్పిస్తుంది మనకి. అందులో కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తున్నాం కదా, కోకోనట్ ఆయిల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. పిప్పి గ్లో కోసం మనం ఆ స్క్రబ్బర్స్ ఇవి అవి కాస్ట్లీ లిక్విడ్స్, లోషన్స్ అవి వాడే బదులు ఈ మన న్యాచురల్ గా జ్యూస్ తాగుతున్నాం. ఆ పిప్పి పడేయకుండా మనం, ఇంకా చాలా మంది చెప్తుంటాను, ఆ పిప్పిని పడేయకండి. హెయిర్ ప్యాక్ గా బాగా యూజ్ చేయొచ్చు దీన్ని. ఆ పిప్పి పడేయకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఎండబెట్టేసేయండి. ఎండ ఉన్నప్పుడు అది డ్రై అయిపోయిన తర్వాత పౌడర్ చేసేసండి. ఆ పౌడర్ హెయిర్ ప్యాక్ గా యూజ్ చేయండి. అల్టిమేట్ అండి. ఇప్పుడు ఉసిరికాయ మనకి డాండ్రఫ్ రాకుండా, హెయిర్ గ్రోత్ కి, ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ కి, వైట్ హెయిర్ కి అన్నిటికీ మంచిది. బీట్రూట్ అల్టిమేట్ హెయిర్ కి. అంటే మనం యాపిల్ కూడా మనం తీసుకోవడము అప్లికేషన్ ఆఫ్ స్కిన్, హెయిర్ కూడా చాలా మంచిది. క్యారెట్ ఎలాగో వాడుతున్నాం. సో మనం దీన్ని పిప్పిని మిక్సీ పట్టేసుకొని ఆ పిప్పిని ఒక స్పూన్ తీసేసుకొని కొద్దిగా మనము కర్డ్ కొద్దిగా మనం వేసేసుకొని కలిపేసుకొని కొద్దిగా లెమన్ వేసుకుంటే లెమన్ హెయిర్ ప్యాక్ గా యూజ్ చేయండి. ఒక 5 to 10 minutes నుంచి తర్వాత వాష్ చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ కి చూసారా మనం 3 రకాలుగా యూజ్ చేస్తున్నాం. ఫ్రెష్ జ్యూస్ తాగుతున్నాం, అన్ని రకాల డెఫిషియన్సీస్ రాకుండా. అదే ఫ్రెష్ పల్ప్ ని అప్లై చేసుకుంటాం, స్కిన్ కూడా ఓకే. ఆ పల్ప్ ని ఎండబెట్టి పౌడర్ చేస్తున్నాం, ఆ పల్ప్ ని అప్లై చేస్తున్నాం హెయిర్ కి. 3 రకాలుగా యూజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ చాలా మంచిది, దానిమ్మకాయ చాలా మంచిది, అండ్ స్పెషల్లీ మస్క్ మిలన్ జ్యూస్. మేడం మస్క్ మిలన్, ఎస్ మేడం. మస్క్ మిలన్ అల్టిమేట్. హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, స్కిన్ గ్లో, బాడీ గ్లో, అండ్ కంటి సమస్యలు. ఇప్పుడు ఈ మధ్య జనరేషన్ లో పెద్దవాళ్ళలో, చిన్నవాళ్ళలో అన్నిటికంటే హైయెస్ట్ ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఏదైతుందో అంటే స్పెట్స్, కంటి సమస్యలు. ఎందుకంటే స్క్రీనింగ్ టైం ఎక్కువ అయిపోయా, కంటి సమస్యలు స్టార్ట్ అయిపోయాయి. సో వాటి నుంచి తగ్గించడానికి మస్క్ మిలన్ బ్రహ్మాండమైన ఫ్రూట్. మస్క్ మిలన్ తీసుకోండి. అండ్ వెజిటబుల్స్ లో మనం పాలకూర జ్యూస్ లాగా, పాలకూర కొద్దిగా, కొద్ది తోటకూర, కొద్ది కొత్తిమీర, పుదీనా, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి మిక్సీ పట్టేసి గుజ్జు అంతా పిండేసి జ్యూస్ తాగండి. వెజిటబుల్స్ మనం జ్యూస్ ఎంత బాగా తాగుతామో, లీఫీ వెజిటబుల్ జ్యూసెస్ కూడా రెగ్యులర్ జ్యూస్ ఒకటి అలవాటు చేయకుండా ఒక రోజు ఒక జ్యూస్. ఒక రోజు ఆరెంజ్ జ్యూస్, ఒక రోజు క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ, ఒక రోజు పాలకూర విత్ కాంబినేషన్ కొత్తిమీర, పుదీనా, ఉసిరికాయ, ఒక రోజు మనము దానిమ్మకాయ జ్యూస్, ఒక రోజు మస్క్ మిలన్ జ్యూస్. ఇట్లా కాంబినేషన్ తాగుతుంటే శరీరానికి కూడా కొత్తదనం కదా, మంచి స్కిన్ కి, కంటిన్యూస్ గా ఒకే స్కిన్ కి మంచిది, హెయిర్ కి మంచిది. రకరకాల రోగాలు ఎన్నో రకాలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు.